వీరులపాడు మండలం జుజ్జూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ. ఈరోజు వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. హాస్టల్లో ప్రస్తుతం 48 మంది విద్యార్థులు నివసిస్తున్నారన్నారు. హాస్టల్లో కల్పిస్తున్న వసతులు చాలా బాగున్నాయని, ఏర్పాట్లపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీరా రైస్ కి బదులుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వాలని కోరారు. హాస్టల్ వార్డెన్ పివి రామరాజుతో చైర్మన్ మాట్లాడుతూ పిల్లలకు ఇదే విధంగా మంచి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. భోజనం నాణ్యతపై రాబోయే 16 నెలల పాటు తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని విజయ్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ఎగ్ ఉంది దాదాపు 55 గ్రాములు ఉంటుంది. నేనేమంటున్నానంటే ఒక పిల్లవానికి ఇది ఇచ్చి ఒక పిల్లవానికి ఇది ఇవ్వడం వల్ల ఇది వాళ్ళ హక్కు అరేంజ్మెంట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అదే చెప్పారు. మనకు 50 గ్రాములు గుడ్డు ఉండాలి యాక్చువల్ మన రేషియో. కానీ బట్ వీఆర్ నాట్ మేక్ దిస్ గుడ్లు పెట్టేసి అప్పుడు 45 నుంచి 55 మధ్యలో అట్లీస్ట్ ఆ రేంజ్ లో ఉన్నారు. ఉంటేనే మనకు వాళ్ళు కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది. ఇది 65 గ్రాములు, ఇది 35 ఉంటుంది. 40 గ్రామ్స్ 35 గ్రామ్స్. ఎగ్స్ బాగున్నాయండి. ఎగ్స్ ఎవరో మంచిగా సప్లై చేస్తున్నారు. మనకు 1520 గ్రాములు ఉండాలి ఫ్రీ వెయిట్. అది 1700 అన్ని సైజ్ కూడా ఎక్కడ కూడా సున్నాయిగా అంటే వాళ్ళు బాగా శుభ్రంగా చూసుకుంటా ఉన్నట్టు అంతా వాళ్ళు ఇది చాలా తక్కువ అండి. మనకి ఈ 65 గ్రాములు ఒక పిల్లలకి 35 గ్రాములు ఒక పిల్లలకి ఇవ్వడం అనేది మనకి 2 పిల్లలు ఒకటి వాళ్ళు చిన్నది ఒకటి పెద్ద తీసుకోవాలి. ఒప్పుకోరు, ఇంట్లో కొట్టాడతారు. నాకు నీకు సన్నది పెట్టినా అట్లా మనకి ఏంటంటే అట్లా సిచ్యువేషన్. అప్పుడు మనము ఐడెంటిఫై చేసి ఇచ్చేటప్పుడే ఈ గ్రేడింగ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి. మనం గ్రేడింగ్ చేసుకోవాలి. అలాంటిది అదేంటంటే పుల్లెట్ సైజ్ అంటారు. బర్డ్ ఫస్ట్ డెలివరీ ఫార్మర్స్ ఈ కాంట్రాక్టర్స్ కు అవి ఫ్రీ ఇస్తారు. వాళ్ళు ఆడాడ కొన్ని కలుపుతారు. వాళ్ళు సేవ్ అయ్యారు. ఇవన్నీ చూసి సాలేదు. మీకు సరిగ్గా తెలియదు వాళ్ళ టెక్నిక్స్ అన్నమాట. అది ఓవరాల్ గా ట్రే పెట్టు. అది దాదాపు చూడండి, అది ఎంత లేదన్నా 1800 ఉంటుంది. 1710 గ్రాములు. అది ఉండాల్సింది 1580. కానీ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వేయిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 2000. అర్థమైందా? ఈ బిల్లులు కూడా అన్ని ఒకసారి పడవు, దఫాలు పడతా ఉంటాయి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 40% ఇస్తారు, 60% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు వేస్తా ఉంటారు, వీళ్ళు ఇచ్చేది వీళ్ళు వేస్తా ఉంటారు. మీకు అర్థం కాదు, పడతా ఉంటాయి. ఎప్పుడు పడతాయో పడతా ఉంటాయి. అర్థమైందా? వీళ్ళు పంపించేంత వరకు పంపించేస్తారు. 8వ తరగతి పిల్లల వరకు ఇమీడియట్ గా పడుతుంది. అది స్టేట్ గవర్నమెంట్ 9th 10th లేట్ పడుతుంది. 8వ తరగతి వరకు ఇమీడియట్ గా పడతాయి. 9, 10 తరగతులకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 8th లోపల పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అట్లా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మీరు ఏంటంటే చాలా మంది ఈ ఎండిఎం లో కొద్దిగా చదువు వచ్చి రాని వాళ్ళు ఉంటారు కదా, మాకు బిల్లులు వల్లేదు అది ఇది అంటా ఉంటారు. అట్లా కాదు, ఇవన్నీ స్ప్లిట్ అయిందంటే విడివిడిగా చేశారు. ఇవన్నీ విడివిడిగా దఫాలు పడతా ఉంటాయి. వాళ్ళది పడుతుంది, వీళ్ళది పడుతుంది. మీకు ఏది అర్థం కాదు. మీరు ఇంకా ఇద్దరికి జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఎలా అయితే నాకు 3000 ఇవ్వరు. ఈ బిల్లులు పడలేదు నాకు అది ఇది అంటారు మీరు. కానీ అది ఎప్పుడు ఏం పడేది అనేది అర్థం కాదు. ఈ సరుకులు తెచ్చుకోవాలి మీరు, వాటికి ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు పడతా ఉంటాయి. ఏమి ఇబ్బంది లేదు. మీ మేడం నడిచి చెప్తారు ఎప్పుడు పడింది, ఎప్పుడు పడతా ఉంది. ఇప్పుడు మీకు ఒక 7500 పడింది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని మేడం నడిచి చెప్తారు. అట్లుంటాయి. ఏమి ఇబ్బంది లేదు. గతంలో కొద్దిగా బాగా ఆగేటి, ఈ మధ్య కాలంలో బాగా వస్తా ఉన్నాయండి. ఏమి ఇబ్బంది లేదు, మంచిగా చేయండి. మీకు 302 మంది అందరూ మీ స్టేకేనండి. నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్.
ఈరోజు మన జుజ్జూరు వీరులపాడు మండలానికి సంబంధించిన ఒక బీసీ ప్రీ మెట్రిక్ స్కూల్, అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ నివసిస్తూ పక్కన స్కూల్లో చదువుకుంటారు అన్నమాట. ఇక్కడ ఉండే ఈ పిల్లల హాస్టల్కి రావడం జరిగింది. బాగున్నాయి ఇక్కడ అన్ని వసతులు, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అన్ని విధాల ఇక్కడ ఉండే వార్డెన్స్ అయితేనేంటి, బీసీ సంబంధించిన అధికారులందరూ కూడా మంచిగా వాళ్ళకు అన్ని అందిస్తూ ఉన్నారు. వీఆర్ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో. అది ముఖ్యంగా చిన్నపిల్లలండి, వీళ్ళకు సక్రమంగా మెనూ ప్రకారం ఇవ్వాలా, మెనూ డివైడ్ కాకుండా అనేది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ స్కూల్ ఉంది, పక్కన ఇక్కడ మిడ్ డే మీల్స్ ఇస్తారు. స్కూల్ కూడా దాదాపు 302 మంది పిల్లలు ఉండే స్కూలు. ఇక్కడ 48 మంది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్లో పిల్లలు నివాసం ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచినీళ్ళు ప్యూరిఫైడ్ వాటర్ లేకపోవడం. ఇట్లా మేము ఎవరైనా గ్రామస్తులు చిన్నది ఒక 10,000-15,000కు ప్యూరిఫైడ్స్ వస్తాయి. అలాంటివి చిన్న చిన్న ప్లే ఐటమ్స్ అడుగుతా ఉన్నారు. అలాంటివి కూడా ప్రభుత్వం వాళ్ళకందరికీ కూడా సహకరించి అరేంజ్ చేసేదానికి మేము తోడ్పాటును అందిస్తాం. అలాగే ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ వ్యవస్థ మరియు రేషన్ బియ్యము, మిడ్ డే మీల్స్ ఇవన్నీ చూస్తుందండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. వీటన్నిటిలో కూడా సక్రమంగా జరగాలి, ఎక్కడ తప్పులు జరగకూడదు, ఎక్కడ అధికారులు కక్కుర్తి పడకూడదు, ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయంగా వాళ్ళ కడుపు నిండేటట్టుగా వాళ్ళకి అన్ని అందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి, 9490551117. ఈ నెంబర్కు ఏదైనా వీడియోల రూపంలో ఆ తల్లిదండ్రులతో మాట్లాడించి, ప్లస్ ఆ గ్రామస్తుల్లో ఉండే యువత కానీ ఎవరైనా సరే ఇన్సెట్ తీసుకొని ఇలాంటి ఏమైనా కొన్ని మాకు దానికి వస్తే కనుక మేము ఎక్కడున్నా కానీ, ఏపీ స్టేట్లో ఎక్కడ తిరుగుతా ఉన్నా కానీ దాని మీద అధికారులను పంపించి చర్యలు తీసుకుంటాం. ఏదన్నా సింపుల్గా రిటర్న్లో కంప్లైంట్ పెడితే మాకు సరైన సాక్ష్యాధారాలు ఉండవు, వీడియోలు కావాలి. కొన్ని సందర్భాల్లో చాలామంది అడుగుతారు కూడా, ఈ వీడియోలు మాకు ఎట్లా అలో చేస్తారు అని. అట్లా కాదు, అవసరం. ఇప్పుడు నాకు మొన్న ఒక వీడియో పెట్టారు, ఒక ఊరి గ్రామస్తులు ఆ యువజన సంఘం అని చెప్పి పెట్టారు. అంటే ఆ తల్లిదండ్రులతో మాట్లాడి పెట్టారు, ఇక్కడ ఉండే మీ అబ్బాయిలు పలానా దగ్గర చదువుతున్నారు కదా, ఎలా ఉంది, భోజనాలు బాగున్నాయా లేదా, ఇలాంటివన్నీ అడిగి వాళ్ళు బాగున్నాయంటే సంతోషం, బాగాలేదని మాకు చెప్తే మేము రెక్టిఫై చేస్తాం. మంచి పెట్టించేదానికి అందరం కూడా, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉండేది కూడా ఈ పేదలను కాపాడేదానికి, వాళ్ళకు సక్రమంగా అందించేదానికి. రెడ్డి గారి విజిట్ అంటేనే అధికారులు సైతం బెంబేలెత్తిచ్చారు. బట్ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక 1 year నుంచి మీ విజిటింగ్ అనేది చాలా తగ్గించారు. కారణాలు ఏమంటే, మీరు నన్ను ఫాలో అయినట్లేరు సరిగా, అంతకంటే ఎక్కువైనాయి ఇప్పుడు. ఈ మధ్య కాలంలో మీరు విజిట్ చేశారు కానీ గత 1 year లో ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించలేదు. లేదండి, మీరు నా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చూడండి, ఎప్పటి నుంచి ఉన్నాయి వీడియోలు అనేది. అదేం లేదు, బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నా. అందరూ అధికారులు వీర్లపాడు మండలాల్లో మీరు విజిట్ చేసే ప్రాంతాలు ఏదైనా లోపాలు గమనించారా? ఏం లేవండి ప్రస్తుతానికి. ఇంకా చూడాలి ఏమన్నా ఉంటే కదా, ఎందుకంటే పొద్దున్నే కదా, ఇప్పుడంతా 9 కూడా కాలేదు. ఇంకా కొన్ని అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ తెరవలేదు, రేషన్ షాప్స్, ఏదైనా సరే అండి. ఒకటి మేము వచ్చేటప్పుడు అందరికీ జిల్లా లెవెల్ అందరికీ తెలిసిపోతుంది, ఎవరు జాగ్రత్తలో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అంటే మేము రాబట్టుకునే విధానాల్లో రాబట్టుకుంటాం కొన్ని, కానీ ప్రజలు కూడా కొంచెం స్పందించాలా, సహకరించాలా అంటున్నాం. అట్లా ఉందండి. ఏం లేదండి, విజయ ప్రతాప్ రెడ్డి అప్పుడు ఎట్లా వర్క్ చేస్తా ఉన్నారో అంతకు 10 ఇప్పుడు కూడా వర్క్ చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా నాకు అధికారులు అందరూ సహకరిస్తా ఉన్నారు. ఆ చర్యలన్నీ అలాగే ఉన్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లమే లేదు. ఆ గవర్నమెంట్లో పనిచేశాను, ఈ గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నాను, ఇంకా 16 నెలలు పనిచేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ.